18:1 3వ వారం. ఇది ప్రేయర్ గురించి మనం నేర్చుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ పార్ట్ పిల్లరా ఇది మన జీవితంలో. నేను ఇంకా కొద్దిగా చెప్తున్నా, తప్పకుండా ప్రతి వారం వచ్చి వినండి. ఎందుకంటే యేసు ప్రభులో ఉన్న మీకు నాకు అతి ముఖ్యమైన పని ఏదన్నా ఉందంటే ప్రార్థనే పిల్లరా. ప్రార్థన నంబర్ 1గా ఉండాలి మీ నా జీవితంలో. వాక్యం నంబర్ 1 యాక్చువల్గా నన్ను అడిగితే వాక్యం తర్వాత ప్రార్థన. వాక్యం లేకుంటే ప్రార్థన ఏం చేసి ఉండదు. వాక్యం లేకుండా ప్రార్థన చేయడం అంటే ఇంకా కష్టాలు కొన్ని తెచ్చుకోవడమే. మనం దేవుని దగ్గర పోయి కూడా చాలాసార్లు కొన్ని గంటలు గడిపి కష్టాలతో బయటకు వస్తాం మనము. ఎందుకు తెలుసా? ప్రార్థన చేసినా కూడా వాక్యం తెలిసి ఉండాలా, ఏం ప్రార్థన చేస్తాం. అందుకే నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, సో లూకాసు వార్త 18:1 ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే చాలా మంచి పదం వాడబడడం జరిగింది. తెలుగులో ఎవరైనా చదువునైనా లూకాసు వార్త 18:1 మీరు చూసినట్లయితే యేసు ప్రభు ఈ యొక్క వాక్యాన్ని చదివి ఎందుకు నేను ప్రతి వారం ముందుకు వెళ్తానంటే, చాలా డెఫినెట్ ఆర్టికల్ ప్లర్ అయ్యేది. అంటే యేసు ప్రభు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మనిషి ప్రార్థించాల్సిందే అంటున్నాడు. మెన్ ఆట్ టు ప్రే, దట్ మెన్ ఆట్ టు ప్రే. అమ్మా అర్థమవుతుంది? మెన్ ఆట్ టు ఆల్వేస్ టు ప్రే. ఇప్పుడు మొన్న జాగ్రత్త కింద ముందు అక్కడిక్కడ చూడద్దు. అయిపోయినాక నువ్వు ఎవరితోనూ మాట్లాడిపోయి అంతవరకు ఇక్కడ నాతో మాట్లాడు, నా వాక్యం వింటాను. ఓకేనా? దట్ మెన్ ఆట్ టు ఆల్వేస్ ప్రే. అంటే ఏం తెలుసా? నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే అంటాడు యేసు ప్రభు. అంటాడు ఇది మాట తన నోటి నుంచి వస్తానన్నమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికన్నా ప్రార్థన చేసుకుందాంలే, టైం దొరికినప్పుడు చేసుకుందాంలే, చూసుకుందాంలే అంటే నువ్వు చాలా స్పిరిచువల్ రిలంకి, ఆత్మీయ లోకానికి, ఈవెన్ దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. ఆప్షన్ లేదు నీకు నాకు. చేసుకుందాంలే, చూస్తాంలే, అవునులే, తెలుసులే నాకు అనే దానికి. యేసు ప్రభు స్ట్రైట్గా అంటాడేది. కులప ఏమంటానండి యేసు ప్రభు స్ట్రైట్గా? చెప్పు నాతో పాటి. మెన్ ఆట్ టు ప్రే. మెన్ అంటే తెలుసా? నువ్వు అని అర్థము, మగోళ్ళు అని అర్థము కాదులేండి అందరూ. ఓకే, మెన్ అని రాయబడింది. కానీ బైబిల్లో ఎప్పుడు కూడా పురుషుడిని సంబోధించినప్పుడు స్త్రీ కూడా ఎందుకు స్త్రీని సంబోధించారు ప్రత్యేకంగా చెప్పాలా? స్త్రీ ఆడుందిమా, ఎక్కడి నుంచి వచ్చింది? సో అందుకే ఆడన మెన్ అని చెప్పాడు. ఇంకా నుంచి మనకు సంబంధమే లేదు ప్రార్థన అనుకోవద్దండి. అందుకే తెలుగులో ఏం రాశాడమ్మా? మైకులో పాడు చదవాలా? చూసారా? ఎప్పుడు ప్రార్థన చేయాలా? నిత్యము, ఎడతెగక అని ఒకసారి రాయబడింది, తెక్కోకుండా. ప్రేయర్ లైఫ్ నీది లేకుంటే ప్రాబ్లమ్స్ లైఫ్ నీ జీవితంలో ఎప్పుడు నీ ప్రాబ్లమ్స్ లైఫ్ని నువ్వు అనుభవిస్తావు. వితౌట్ ప్రేయర్ బ్యాలెన్స్ వచ్చి ప్రాబ్లమ్స్ అంతే. నువ్వు ప్రార్థన జీవితం లేకుండా ఉంటే దేవుడి నుంచి నువ్వు మాత్రం ఏది పొందుకోలేవు. అదే నేర్చుకుంటా ఉన్నాం మీరు నేను. ఓకేనా? సో మనము గత 2 వారాలు అయిపోయింది, ఇది 3rd వీక్. ఇది మనము ఫస్ట్ నేర్చుకుంటా ఉన్నాం ఏమంటే వై టు ప్రే, వై ఐ షుడ్ ప్రే, ఎందుకు నేను ప్రార్థన చేయాలనేది నేర్చుకుంటా ఉన్నాం. ఆల్రెడీ రీజన్స్ చెప్పా, కొద్దిగా నేను టచ్ చేసి ఈరోజు మనము హౌ ఐ షుడ్ ప్రే స్టార్ట్ చేద్దాం. అమ్మా ఎలా ప్రార్థన చేయాలి అది చాలా ముఖ్యం మనకు. ఓకే, వై ఐ షుడ్ ప్రే, ఎందుకు నేను ప్రార్థన చేయాలా? సరే, వెంటనే వచ్చేది ఏమంటే ఎందుకు ప్రార్థన చేయాలా? దేవునికి అన్నీ తెలుసు బ్రదర్. దేవునికి తెలియదేముంది? నేనేంది మళ్ళీ ఆయనకు చెప్పేదేముంది? దేవుడికి తెలుసు, దేవుడు అన్నీ ఆయన చూసుకుంటాడు. రకరకాల కారణాలు మనుషులు ఎదుగుతూ ఉంటారు, ముఖ్యంగా క్రైస్తవులు, దేవుని బిడ్డలే. చాలామంది చెప్పేది ఏమంటే మనము ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు ఏది చేయాలో అదే చేస్తాడు ఆయన. మనం చెప్పినంత మాత్రాన దేవుడు మారేది ఏమైనా ఉందా? ఐ డోంట్ నో నీకు ఏమేమి రీజన్స్ నీ దగ్గర ఉన్నాయో అవన్నీ తీసుకుని పోయి మనం అంతా చెత్తబూట్లో పడేయాల. ఏ రీజన్ చెల్లదు. ఆత్మీయ లోకం నుంచి ఇప్పుడే చదువుకున్నాం కదా, యు హ్యావ్ టు ప్రే. నువ్వు ప్రార్థన జీవితము కలిగి ఉండాలా. ఏ రీజన్ కూడా ఏది పెట్టద్దు రీజన్ను. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, దేవునికి తెలియంది ఏముంది, అన్నీ తెలుసు. నేను చెప్పి ఎందుకు ఏం చెప్పాలా? దేవుని తెలియదేముంది, నేను కొత్తగా చెప్పేదేముంది? ఆయన
ఆయన పైనుంచి ఇంకా చాలామంది కొద్దిగా మాట్లాడే మాట ఏమంటే, నేను ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు మారేదేమని ఉందా, ఆయన ఇచ్చేది ఇస్తాడు, ఆయన చేసేది ఇస్తాడు. ఇంకొంతమంది ఇంకా మితిమీరి నా తలరాత ఏముందో అదే జరుగుతుంది, నేను ప్రార్థన చేసి ఏం ప్రయోజనము. ఐ డోంట్ నో ఏమేమి నీ దగ్గర రీజన్స్ ఉన్నాయో, అన్ని డెవిల్ రీజన్స్ పిల్లరా, డిమోనిక్ రీజన్స్ అవన్నీ. అందుకే ప్రభు స్ట్రైట్గా అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయాల్సిందే, విసుక్కోక నిత్యము ప్రార్థన చేయాలి. సో ఇది మీ జీవితాలను తొలగించేసేయండి. ఆయనకు తెలుసులే ఏం అడగల, రకరకాలు ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు, కానీ 70 రీజన్స్ ఉండొచ్చు మీకు, అంత అబద్ధమే అది సైటనిక్. ఒక్కసారి ప్రభు చెప్పాడు నువ్వు ప్రార్థన చేయాల్సిందే, దట్స్ ఇట్, అంతే, ఫినిష్ అది. ఓకే, అర్థమైందా? సో ఓకే, మనము గత 2 వారాలుగా ముఖ్యంగా 3 రీజన్స్ మనం చూసుకున్నాం. ఫస్ట్ రీజన్ చూసుకుని నిన్న వారం సెకండ్ థర్డ్ రీజన్ చూసుకున్నాం. జస్ట్ ఇంకోసారి రిమైండ్ చేయి, ఎందుకంటే ఇది బేస్. ఎందుకు ప్రార్థన చేయాలనేది నువ్వు తెలుసుకుంటే మళ్ళీ నీకు ఇబ్బంది పెట్టాడు సాతాను, శోధించబడవు నువ్వు. సో ఎందుకు ప్రార్థన చేయాలా? ఫస్ట్ రీజన్ ఏంటి అమ్మా? ఫస్ట్ రీజన్ ఏంటి? వై షుడ్ వి ప్రే? ఓకే, ఎందుకంటే ఏమా ఫస్ట్ రీజన్? దేవుడి నిర్ణయం పిల్లలు, గాడ్ హ్యాస్ ఆర్డైన్ దిస్. దేవుడు నిర్ణయించాడు ఏమని? ఈ భూమిని నేను సృష్టించాను, ఇది నేను నరులకి ఇస్తానా, మనిషికి ఇస్తానా? అర్థమైందా? ఫస్ట్ రీజన్ ఎందుకంటే దేవుడు నిర్ణయించాడు ఏమని? నేను భూమిని సృష్టించా, ఈ భూమి నేను మనిషికి ఇచ్చా. మనిషి ఏం చెప్తాడో అదే జరుగుతుంది ఈ భూమి మీద. ముందర చూడలేనా 115:16 ఏం రాయబడింది? ఆకాశం నాది అంటే స్వర్గానికి సంబంధించిన, స్వర్గం నాది. దేవుడు అంటున్నాడు స్వర్గం నాది, భూమి నేను నరులకిచ్చి ఉన్నా. అందుకే మనిషి ఏం కోరుకుంటాడో ఈ భూమి మీద అదే జరుగుతుంది. మనిషి కోరుకుంటే నేను చేస్తాను. నాతో మనిషి అన్నాడు అనుకో, దేవుడు అంటానే మాట, నాకు మనిషి అన్నాడు అనుకో, నా దగ్గరికి వచ్చి ఇది చెయ్యి నా కోసం అంటే నేను చేస్తా, లేకుంటే నేను చేయను. దేవుడు ఎంతవరకు పోయాడంటే, ఇక భూమి మీద మనిషి ప్రమేయం లేకుండా నేను కూడా ఏం చేయను. నాది కూడా కాదు భూమి, మనిషి. అంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. మీకు చెప్పాను గత 2 వారాల్లో. దేవుడు అంటున్నాడు ఇది మనిషికి ఇచ్చేసా, ఇక నేను ఇంటర్ఫియర్ చేయను. అందుకే బైబిల్లో మీరు చూస్తే ఎప్పుడైతే ఆదామును సృష్టించి దేవుడు భూమిని చేతిలో పెట్టాడో, ఆ తర్వాత మీరు ఎక్కడన్నా బైబిల్లో చూసుకోండి, దేవుడు మనిషిని బలవంతం చేయడు. దేవుడు కేవలం సజెస్ట్ చేస్తాడు, చెప్తాడు, బతిమలాడినట్లు కూడా చెప్తాడు, కానీ లైక్ అడ్డం పెట్టాడు పోయి, ఏది కూడా అడ్డం చెప్పడు ఆయనకి. ఎందుకు అట్లా? మొదటి నిర్ణయం అది. భూమి నీది నాదే, నీ ఇండ్లు నీది నాది, నీ పిల్లలు నీ పిల్లలు, నా పిల్లలు నా ఆస్తి, ఇవన్నీ నాకు దేవుడు ఇచ్చాడు. నా బాధ్యత వీటిని. అనంతపురం నేను నా బాధ్యత, అనంతపురం కోసం, రాష్ట్రంలో నా ఆంధ్ర రాష్ట్రం నా బాధ్యత, ఈ దేశం నా బాధ్యత, ఇక్కడ ఏం జరగాలో నేను నిర్ణయించాలా. అది దేవుని కోరిక పిల్లరా. ఓకే, అది ఫస్ట్ రీజన్. ఏంటిది? గౌరవం, దేవుడిస్తానే గౌరవం. అందుకే ఆ వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోకండి. ఏది? కీర్తనల గ్రంథం 8:4 చదవండి ఎవరైనా ఒకసారి. మీకు ఇది గుర్తుండాలి. చూడండి దేవుడు ఎంత గౌరవిస్తాడో. ప్రార్థన అంటే ఏంటంటే దేవుడి యొక్క గౌరవం పిల్లరా. ఈ భూమిని దేవుడు మనిషి చేతిలో పెట్టి, మనిషికి ఏమంటున్నాడు దేవుడు? ఫాస్ట్గా పెట్టినాయన చూస్తే మీరు ఏమన్నాడు? నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ పాటి వాడు? స్క్రీన్లో చూస్తున్నారు కదా. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే. చూసారా నా స్థితి ఏంటో, ఎంత గౌరవం మీరు నేనంటే దేవునికి. ఇది బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా. దేవుడు మనల్ని చాలా గౌరవించే దేవుడు, చాలా ప్రేమించే దేవుడు, చాలా రెస్పెక్ట్ ఇచ్చే. ఎందుకు? మన తన స్వరూపంలో పోలికలో సృష్టించుకున్నాడు కాబట్టి. ఏమంటాడు? ప్రార్థన, ఇక్కడ ప్రార్థన గురించి చెప్తున్నాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వాని కిరీటం ధరింపజేసి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మానవ అన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అదే ప్రార్థన అండి. అందుకే దేవుడు అంటాడు ఇవన్నీ నీ చేతిలో పెట్టి, అన్నీ మన కింద మన చేతుల్లో ఉన్నాయి పిల్లరా. అందుకే మొదటి రీజన్ ఏంటంటే, ఈ భూమి మీద ఏదన్నా జరగాలి అంటే, దేవుడు ఏదన్నా నీ జీవితంలో చేయాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలా. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్
నేను వారం మళ్ళా మీకు చెప్పాను, జస్ట్ రిమైండ్ చేస్తున్నాం మీకు. సెకండ్ రీజన్ ఏంటంటే బాగా వినండి, దేవునికి చాలా కోరికలు ఉన్నాయి పిల్లరా. ఆయన హృదయంలో చాలా ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన ప్లాన్స్ ఉన్నాయి, చాలా పర్పసెస్ ఆయన దగ్గర ఉన్నాయి. చాలా నా జీవితంలో చేయాలని ఆయనకు కోరిక ఉంది. నా పిల్లల్లో చాలా పనులు చేయాలని తన కోరిక, నా ఇంట్లో చేయాలని కోరిక, భర్తలో చేయాలని కోరిక, భార్యలో చేయాలని కోరిక, తన యొక్క ప్లాన్స్ నీ ద్వారా నా ద్వారా. అమ్మా, నీ కొరకు నా కొరకు. రెండవ రీజను, దేవునికి చాలా ప్రణాళికలు ఉన్నాయి నీ గురించి, నా గురించి, ఈ ఊరు గురించి, అనంతపురం గురించి, దేశం గురించి. అవి ఆయన కోరికలు, ఆయన ప్రణాళికలు. ఉదాహరణకి ఏ ఒక్కరు నశించిపోకూడదు అనంతపురంలో, అది ఆయన ప్రణాళిక. దాన్ని నెరవేర్చాలన్నా నీ సహకారం కావాలా. అందుకే మీరు లాస్ట్ వీక్ చెప్పా, మీరు నేను ఏమై ఉన్నాం, దేవుని కంపెనీ అన్నాం. గాడ్ అండ్ సన్ కంపెనీ మంది, జాన్సన్ అండ్ జాన్సన్ లాగా. అర్థమైందా? నేను గాడ్ అండ్ సన్ కంపెనీ. అందుకే దేవుడు నిన్ను దాసుడా కర్రా అన్నాడు. ఏమంటాడు? కుమారుడా. వీఆర్ నాట్ సర్వెంట్స్, వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్. అర్థమైందా? నేనా ఓకే. మీరు నేను దేవుని యొక్క ప్రణాళికలన్నీ ఆయన నెరవేర్చుకోవాలన్నా నా సహకారం కాల. అది రెండో రీజన్. అందుకే ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. రానున్న దినాలను చూసుకుందాం ముందుకి, ఓకే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. చాలాసార్లు చాలా భారంతో చేస్తాం. రాత్రిపూట మీకు లైక్ దేవుడు లేపి ఎవరికో గురించి ప్రార్థన చేయబడి తన కోరిక ఆ వ్యక్తి చనిపోకూడదని, ఆ వ్యక్తికి యాక్సిడెంట్ జరగబోతుంది, ఆ వ్యక్తికి ఏదో జరగబోతుంది. దేవుడు నీకు కళ్ళ ఇస్తాడు, దేవుడు నీకు లేపుతాడు, రాత్రి ప్రార్థన చేయమంటాడు. లేకుంటే ఎక్కడో ఉండే వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటాడు, అన్య భాషల్లో ప్రార్థన చేయమంటాడు. సో దేవుని కోరికలు ఉన్నాయి, దేవుని ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు చాలా చేయాలా. ఈ పట్టణం, దేశం, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు చాలా చేయాలి. ఎందుకంటే ఆత్మీయ లోకం, చీకటి శక్తులు వారి మీద పనిచేస్తున్నాయి కాబట్టి. సో మీ ద్వారా, నా ద్వారా తన కోరికలు నెరవేర్చుకోవాలి. దానికి మార్గం ఏంటి? ప్రార్థన పిల్లరా. సో అందుకే ప్రార్థన అంటే ఏదో అది కాదు పిల్లరా, ఏదో అడుక్కు తినే సమయం కాదు, అది రాజ్యం చేసే సమయం. మూడో రీజన్ ఏంటంటే బిడ్డ, ఆయన కోరిక ఏంటంటే నన్ను ఈ భూమి మీద పరిపాలించడం చూడాలనేది కోరిక ఆయనకి. ఫస్ట్ ఏంటి? ఈ భూమి మంది కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు, లేకుంటే చేయడు. ఫస్ట్ అది. సెకండ్ ఏంటి? ఆయన కోరికలు, ప్రణాళికలు చాలా ఉన్నాయి, అవి నెరవేర్చాలంటే మీరు నేను ప్రార్థన చేయాలి. మూడోది ఏంటంటే, మీరు నేను పరిపాలించేదానికి సృష్టించబడి ఉన్నాం. అందుకే ఆయన కోరిక ఏంటంటే మీరు నేను పరిపాలించడం చూడాలి. ఆయన దాని ద్వారా పరిపాలిస్తాం? మనము ప్రార్థన ద్వారా. అందుకే చూడండి, మొదటి అధ్యాయం చదవండి. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఏమంటాడు? 26, 27, 28 చదవండి ఎవరన్నా. చూడండి ఏం రాబడిందో. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చూసారా? దేవుని కోరిక ఇది పిల్లరా. మనిషి లోబరుచుకోవడం, సమస్తాన్ని ఏలడము దేవుడు చూడాలనేది. దాని ద్వారా సాధ్యం? అది కూడా ప్రార్థన ద్వారానే సాధ్యం పిల్లరా. చూడండి, ప్రార్థనకి ఎంత శక్తి ఉందో. నువ్వు ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, మీ బంధువులు ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు, లేకుంటే నీకు ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు ఎక్కడో ఉండి దూరంలో ఉండి ఇబ్బందులు పెడతా ఉండొచ్చు. సాతాన్ యొక్క సహాయంతో, సాతాన్తో కలిసి చేతులు కలిపి ఇక్కడుండి నువ్వు కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడుండి ప్రార్థన ద్వారా నువ్వు పరిపాలించవచ్చు నీ శత్రువుల మీద అధికారాన్ని, శత్రువుల్ని పడగొట్టచ్చు. ఇక్కడ దూరం ఉండి లైక్ అది దేవుడు చూడాలని నా నుంచి కోరుకుంటా. ఈ యొక్క వివరణ మళ్ళీ నేను వస్తాను, ముందుకు పోయినప్పుడు చాలా ఉన్నాయి దీంట్లో ఇంకా డీటెయిల్లో. ఎస్, ఈ 3 రీజన్స్ మీరు నేను తెలుసుకొని ఉండాల. అర్థమైందా? సాతాను ఈరోజు చూడండి, మనిషికి ఈవెన్ క్రైస్తవులకు తెలియదు ఇదే. ప్రార్థన అంటేనే కూర్చొని తప్పుగా అనుకోదని మీరు సంజాయించాలని చెప్తాను. కొంతమందిని కూడా ప్రార్థన అంటే జస్ట్ కూర్చొని ఏడ్చడమే. నేను చూశాను అట్లా వాళ్ళని కూడా. పాపము అంటే మంచి మనసు, భారము అంతా ఉంది, అంటే ఏడుపు ఊరికి రాదు ఎవరికి. అర్థమైంది? కానీ తెలుసుకొని మనం ప్రార్థన చేసి చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ప్రార్థనలో చాలా బాగుంటుంది. ఓకే.
సో ఇది పిల్లలు దేవుని యొక్క రీజన్స్. కానీ సాతాను పాపం ఏం చేశాడంటే మనిషిని వీటి నుంచే తప్పించేసే పిల్లరా. మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో, సాతాను పాపం చేయించాడో మనిషిని, దేవునికి వ్యతిరేకంగా మనిషిని తీసుకోవడం వలన మనిషి వీటన్నిటి నుంచి దూరం ఉన్నాడు. ఇప్పుడు పాపం అంతా నష్టం చేసింది మనిషి యొక్క జీవితంలో. ఈరోజు భూమిని చూడండి ఏముందో మనిషి యొక్క పరిస్థితి. దేవుని కోరికలు ఏంటి చూడండి, కానీ మనిషి ఉన్న పరిస్థితి చూడండి ఈరోజు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఆదాము అవ్వలు, ఆ తర్వాత జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, ఈ గత 6000 సంవత్సరాల్లో మనిషి పుట్టి ఎన్ని ఏళ్ళు అయిందమ్మా? 6000 సంవత్సరాలు అయింది. దాదాపు 6000 సంవత్సరాల్లో 25 ఏళ్ళు అనుకోండి. ఓకే, సో ఈ 6000 సంవత్సరాల్లో జరిగింది ఏంటంటే, ఆదాము పాపం చేసిన తర్వాత దేవునికి విరోధంగా వెళ్ళి దేవునికి శత్రువుగా మారిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆ తర్వాత తరం వెంబడి తరం జనరేషన్ తర్వాత జనరేషన్ దేవుడెవరో తెలియకపోవడం వలన మనిషికి పరిపాలించేది విడిచిపెట్టండి, దేవుడు తెలియకపోవడం వలన అసలుకి ఎందుకు నేను ఉన్నాననే తెలియదు మనిషికి. అంత నష్టం చేసింది, నష్టపరిచాడు సాతాను తన పాపాన్ని తీసుకొచ్చి మనిషి జీవితంలో. ఈవెన్ నేను చెప్తున్నా మీకు, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా చాలామందికి ఈ విషయాలు తెలియదు పిల్లరా. అందుకే మీరు చూసే చాలా చోట్ల, అంటే జస్ట్ మీ జ్ఞానం కోసం చెప్తున్నా ఇవన్నీ, చాలా సంఘాలు ఇప్పటికి కూడా ఈ విషయాలు ఉండవు ప్రీచింగ్లో. అర్థమైందా మీకు? ఇప్పుడు కూడా ఏం ప్రీచింగ్ ఉంటుంది? అంత మోరల్ టీచింగ్ ఎక్కువగా ఈడే కొట్లాడుకుంటాను మనం. ఏంది, ఆడోళ్ళు ముసుగు వేసుకోవాలా వేసుకోకూడదా, ఆడోళ్ళు ప్రీచ్ చేయకూడదా చేయాలా, తెల్ల బట్టలు వేసుకోవాలా ఆ కలర్ ఆడే తిరుగుతాను మనం. కొంతమంది ఇంకా బంగారు వేసుకోవాలా వేసుకోకూడదా, అదే పెద్ద ఇష్యూ మనకి. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఇదే కొట్లాడుకుంటున్నారు అంతా. అసలేంది వాళ్ళు కూడా విడిచిపెట్టేసినారు. ఈ మధ్య దేవుని కృప వలన రెవల్యూషన్ ప్రీచింగ్ వచ్చింది కాబట్టి చాలామంది గొప్ప దైవజనులు దేవుని కృప వలన ప్రీచ్ చేస్తున్నారు. సో అవన్నీ అనవసరమైన పిల్లలు, అవన్నీ మన గురించి మాట్లాడదు. కొంతమంది ఎందుకో దాన్ని అసలు ఆమె దూకోవచ్చా లేదా అని కూడా ఉంది. నీకు తెలుసా ఆ విషయం? ఏమంటారు దాన్ని? కంగ దువ్వెన అదే దువ్వెనతో కొంతమంది దూకోరు తెలుసా మీకు? మీరు చూసారా? నేను చూసా. నా ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్, మంచి భక్తిపరులు. చాలా భక్తిపరులు పిల్లరా. దేవుణ్ణి లేకుండా బతకలేరు, అంత మంచి నాతో పాటు ఉండేవాడు ఒక వ్యక్తి కేరళ నుంచి, ఒక మంచి ఫ్రెండ్, మంచి భక్తిపరుడు. తన భార్యను కలిపినాడు నాకు ఒకసారి. నేనేమనలేదనుకోండి, వాళ్ళ దాంట్లో గర్వపడతారు పిల్లరా. నీకు తెలుసా నా భార్య ఎప్పుడు దువ్వుకోదు, ఏమంటారు దాన్ని, దువ్వెన పెట్టి దువ్వుదో. నేను ఉండబట్టలేక మళ్ళీ ఎట్లా సార్ అట్లట్లే ఏదో చేసుకుంటారంటే వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. కానీ ఎంత స్ట్రిక్ట్ చూడండి. దేవుడు నీ జడంత పెద్దగా ఉంది, నువ్వు కట్ చేసుకున్నావా లేదా అవన్నీ పట్టించుకోడు పిల్లరా. వేరే పని ఉంది మనకి, అర్థమవుతుందా? కానీ విషయం ఏమంటే అందుకే ఎందుకున్నామో మనము ఈ భూమి మీద, ఎందుకు మనం దేవుడు సృష్టించాడో, మన అధికారం ఏంటో మనం ఎవరో తెలియకనే ప్రార్థన అంటే అడుక్కునే స్థానం అనుకుంటారు చాలామంది. ప్రార్థన అంటే ఏంటి? బెగ్గింగ్ టైం అనుకుంటారు పిల్లరా. కాదు, అది రూల్ అండ్ రూలింగ్ టైం అదే. అందుకే తెలియదు కాబట్టే యేసు ప్రభు కూడా చెప్పాల్సి వచ్చింది, మీరు ప్రార్థనలో వచ్చినప్పుడు ఇష్టానుసారంగా ఏమంటే తెలుగులో వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. ముఖ్యంగా మీరు నేను జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏమంటే పిల్లరా, ప్రార్థన యొక్క ఉద్దేశాలు మనం విన్నాం. ఓకే, సాతాను చాలా చెడగొట్టి పెట్టేశాడు పిల్లరా. అసలుకి దేవుడు పరిపాలించడానికి పెడితే ఇప్పుడు వాడు పరిపాలిస్తాడు మనిషిని. పాపం ద్వారా, పాపాన్ని ఆధారం చేసుకుని సాతాను వాణ్ణి పరిపాలించే దగ్గర దేవుడు మనం సృష్టించాడు, ఈ భూమిని పరిపాలించడానికి సృష్టించాడు.
సమస్త గ్రహాల్ని, సమస్తాన్ని మనిషి అది. ఇప్పుడు కూడా చూడండి, ఎందుకు మనిషి ఆకాశంలోకి వెళ్తున్నాడు, గ్రహాల్లోకి వెళ్తున్నాడు, సముద్రపు అట్టడుగులకు వెళ్తున్నాడు, పెద్ద పెద్ద షిప్స్ తయారు చేస్తున్నాడు. ఎక్కడ పోయినా మనిషిదే ఆధిపత్యం. ఈరోజు కూడా పాపం ఉంది కాబట్టి ఈ స్థితిలో ఉన్నాడు మనిషి. లేకుంటే పాపం లేకుండా ఉంటే వేరే ఉండేది పరిస్థితి. ఓకేనా? మీరు చూస్తే సాతాను ఏం చేశాడంటే పాపం ద్వారా మనిషి మీద ఆధిపత్యం చేస్తున్నాడు. అందుకే దేవునికి రక్షణ తేవాల్సి వచ్చింది. ఏంటి రక్షణ అంటే? రిడెంప్షన్ అంటే ఏంటిమా? సాల్వేషన్ అంటే ఏంటి? సాల్వేషన్లో ఏం జరిగిందంటే మనిషి కోల్పోయినది దేవుడు తిరిగి తీసుకొచ్చాడు. ఇంకా సింపుల్గా చెప్పంటే మనిషి కోల్పోయాడు. ఇదంతా ఏంది? ఇప్పటివరకు విన్నారా మీరు? 8వ అధ్యాయం 4వ వాక్యంలో కీర్తనలు అన్నాడు, సమస్తము మనిషి పాదాల కింద పెట్టి దేవుడు అన్నాడు, భూమి మనిషికి ఇచ్చాను, నువ్వు ఏం చెప్తే అదే జరుగుతుంది, నేను కూడా ఇంటర్ఫీర్ చేయను. అది దేవుని ఉద్దేశం మనిషిని సృష్టించడానికి. అయితే ఎప్పుడైతే పాపంలో పడ్డాడో దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకోలే. దేవుడు ఏం చేశాడు? తను వచ్చి మనిషిగా వచ్చి మనిషి కోసం చనిపోయి మనిషిని పాపం నుంచి విడిపించి తిరిగి సర్వాధికారాన్ని ఏం చేశాడు? మనిషి చేతికి ఇచ్చాడు. మీరు నేను అన్నాం అనుకోండి, ప్రభువా మీకు తెలుసు కదా మనిషి గురించి, మళ్ళా మనిషికి ఇస్తున్నావు అంటే దేవుడు అంటాడు, నో నో నో, నేను మారను. ఎవరు మారను? నేను మార్చుకోను. ఏం మార్చుకోను? నా యొక్క ఉద్దేశము, నా యొక్క నిర్ణయాలు. ఏమిటి ఆ నిర్ణయాలు? మళ్ళా 3 పాయింట్స్కే. ఏంటి ఆ నిర్ణయాలు? భూమి మనిషిది, ఈ భూమి మీద ఆయనే చూడండి, మనిషి పాపంలో పడినా కూడా దేవుడు మారలే. అందుకే దేవుడు మార్పు లేని దేవుడు మారడు. ఈరోజు మీరు నేనే మారాలా. ఎక్కడ మారాలా? ఈ 3 ఉద్దేశాలని మనం మనసులో పెట్టుకొని వీటి కొరకు మనం ప్రార్థన చేయాలా. ప్రార్థన అందుకే చేయాలి. ఈ 3 కోరికలు దేవునివి, అవి నెరవేర్చడానికే మనకు భూమి ఇచ్చిన దేవుడు. సో అందుకనే యేసు ప్రభు ఆరంభంలో మనం చూసుకున్నాం కదా, మనిషి ప్రార్థన చేయాల్సిందే. ఏమంటే తెలుగులో విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఏం జరగాలన్నా నువ్వు ప్రార్థన చేస్తేనే జరిగేది. ఓకే, అర్థమైందా? ఇది వై ఐ షుడ్ ప్రే అంటే ఎందుకు ప్రార్థన చేయాలా అని. ఓకేనా? ఆ తర్వాత మీరు చూసే సెకండ్ మీకు నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాట్ ఈజ్ ప్రేయర్? సెకండ్ క్వశ్చన్, హౌ టు ప్రే మళ్ళా వస్తాము. వాట్ ఈజ్ ప్రేయర్? ఏంటి ప్రార్థన అంటే? అమ్మ ఏంటి ప్రార్థన అంటే? ప్రార్థన అంటే ఏంటంటే సింపుల్గా ఏంటంటే, ప్రార్థన అంటే దేవునికి పర్మిషన్ ఇవ్వడం, నువ్వు వచ్చి ఈ పని చేయని. ఎలా పర్మిషన్ ఇస్తారో నేను చెప్తాను మీకు. ఎందుకంటే భూమి ఎవరిది? చెప్పండి, ఎవరిది భూమి? దేవుడు అంటాడు పర్మిషన్ ఇస్తేనే నేను చేస్తా. సో ప్రార్థన అంటే ఏంటి? సింపుల్గా దేవునికి పర్మిషన్ ఇవ్వడమే ప్రార్థన. అర్థమైందమ్మా? మీరు చాలామంది అనుకోవచ్చు, దేవుడు చాలా మంచివాడు బ్రదర్, దయాళుడు, కనికరపూర్ణుడు, కరుణామయుడు. నేను కూడా అదే చెప్తున్నా. ఏ చర్చిలో ఎప్పుడు ఇదే చెప్పబడుతుంది. కానీ ఈ దేవుడు మన తండ్రి దయామయుడు, కరుణామయుడు, జాలిగల దేవుడు, నీ సమస్యల్ని బాగా ఎరిగిన దేవుడు అంటాడు, నేనేం చేయను నీకు అంటాడు. నువ్వు అడిగేంతవరకు నేనేం చేయను. లేదండి మీకు లెక్క ప్రకారం అవుదాం. ఒకవేళ మంచి దేవుడు, దయాళుడు, కనికరపూర్ణుడు నువ్వు అడుక్కోకుండా చేసేవాడైతే నువ్వు ఎందుకు ఇప్పుడు సమస్యల్లో ఉన్నావు? అమ్మా, నువ్వు ఎందుకు అనారోగ్యంలో ఉన్నావు? నువ్వు ఎందుకు బలహీనంగా ఉన్నావు? పోనీ ఆర్థిక ఇబ్బందులు ఎందుకున్నావు? పోనీ ఎందుకు దినమంతా, అంటే అందరూ అట్లా అని చెప్పాను నేను, కానీ దినమంతా కోపము, లేకుంటే ఏమంటారు దాన్ని, నిరుత్సాహము, లేదంటే అసహ్యము. పక్కనోడు ఏదైనా స్కూటర్ కొన్నాడు, పక్కన లేడీస్ అంతా ఉన్నారు, పక్కన చీర కొన్నారనుకో, నేను కొనలేదని ప్రాబ్లం లేదు నాకే, ఈమె ఎందుకు కొనిందనే ప్రాబ్లము. అంతే కదా? అంటే మీలో అట్లా వాళ్ళు కాదు, నేను ఆల్రెడీ చెప్పా, నేను చేస్తా సంజాయించగలి చెప్పి. దినమంతా కొంతమంది దినమంతా
స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెడితే ఉడుకుతుంటే చూసారా, అట్లుంటుంది దినమంతా మొత్తం లైఫ్. మళ్ళీ మంచి దేవుడు కదా, ఎందుకు చేయడంలా? ఆయన మంచి దేవుడే, దాంట్లో డౌటే లేదు. కానీ ఆయన ఎట్లా దేవుడు తెలుసా? నేను మారను, నువ్వు మారాల్సిందే, నువ్వు నా లెక్కలోకి రావాల్సిందే, నా లైన్లోకి రావాల్సిందే. అదేంటి ఆయన లైన్లోకి రావడము? నువ్వు పర్మిషన్ని నువ్వు దినమంతా స్వర్గంలో ఉండేటట్లు చేస్తాను నేను. పర్మిషన్ ఎట్లా ఇస్తారో నేను చెప్తాను మీకు. అదే వాట్ టు ప్రే అనిలో వస్తుంది, ఏం ప్రార్థన చేయాలి దాంట్లో వస్తుంది అది పర్మిషన్ ఇవ్వడం అంటే. కానీ ప్రార్థన ద్వారా నువ్వు ఏమిస్తావు? పర్మిషన్ ఇస్తావు. అది ఓకే. పర్మిషన్ లేకుండా దేవుడు ఏది చేయడు పిల్లరా. ఓకే, సో నువ్వు ప్రార్థన, వాట్ ఈస్ ప్రేయర్ అంటే పర్మిషన్ ఇవ్వడము, ఇన్వైట్ చేయడం దేవునికి. రా నా పరిస్థితుల్లోకి ఇది అని చెప్పడం, దేవునికి ఇన్వైట్ చేయడం. మీరు బైబిల్లో ఎక్కడని చూసుకోండి. అందుకే యేసుప్రభు ఎవరు? దేవుణ్ణి చూపించడానికి వచ్చాడు యేసుప్రభు. చాలా పనులు చేసేదానికి వచ్చాడు యేసుప్రభు. అంతేకాకుండా దేవుని హృదయాన్ని చూపించడానికి వచ్చాడు. అందుకే యేసుప్రభు ఎక్కడ పోయినా తన ఇష్టానుసారంగా దారిలో పిల్లలు పట్టుకొని, రే కరారా, నాకు తెలిసి నీకేం కావాలో తీసుకుపో. చూసారా బైబిల్ ఏడన్నా? ఉదాహరణకి బర్తిమే అంటాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని అరుస్తాడు గట్టి గట్టిగా. యేసుప్రభు ఆగిపోయాడు. యేసుప్రభు ఆగిపోయిన తర్వాత బర్తిమేని పిలిచాడు. పిలిచిన తర్వాత ఏమడిగాడు? చెప్పాలి, ఏమడిగాడు? ఎవరు చెప్పరేమి? ఏం కావాలి నీకు అన్నాడు. అయ్యో, పుట్టుక నుంచి గుడ్డోడు అడగాల స్పెషల్గా, నువ్వు దేవుడు కదా, అమ్మ దేవుడా కాదా? అప్పుడు చెప్పే చాలా చోట్ల వాళ్ళని చూసి చెప్పేసేవాడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో. చెప్పలేదు యేసుప్రభు. సదుకాయలు ఆలోచించేది అప్పుడే చెప్పేసేవాడు ఏం ఆలోచిస్తున్నాడో. ఎందుకంటే ఆయన దేవుడు. తెలియదా భర్తమేకి ఏం కావాలో? కానీ దేవుడు గౌరవిస్తాడు మనిషిని. భర్తమే నీకేం కావాలా? నాకు కళ్ళు కావాలన్నప్పుడు స్వస్థపరిచాడు. ఎందుకు సారా అలవాటు? మంచోడు కదా దేవుడు, చేసుకుంటూ పోవచ్చు కదా. చెప్తున్నా ఎందుకో, నువ్వంటే అంత గౌరవం ఆయనకి. ఎందుకో తెలుసా? నిన్ను తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. ఎందుకో తెలుసా? నిన్ను తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. అంత రెస్పెక్ట్ నువ్వు నేనంటే, అంత హానర్ నువ్వు అంటే నేనంటే. అందుకే ప్రేయర్ అంటే ఏంటంటే పర్మిషన్ ఇవ్వడం. అంత మంచి దేవుడైనా ఇష్టానుసారం చేయడు. దేవుడు ఎప్పుడు చెప్పలే బైబిల్లో ఆడ కూడా, తీసుకో నాకు తెలిసి నీకేం కావాలో, ఎందుకు అడగవా నాకు తెలుసు. నో 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 నువ్వు బైబిల్ మొత్తం ఎక్కడైనా చూసుకో. దేవుడు అంటాడు, నువ్వు అడుగు, నాకు పర్మిషన్ని, అప్పుడు నేను వచ్చి నీ జీవితంలో చేస్తా. వద్దా? నో ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు చూసుకుందాము చాలా ఇంపార్టెంట్ పోర్షన్లోకి. ఇక నుంచి ముందు వారాల్లోకి వెళ్దాం. ఎలా ప్రార్థన చేయాలా, అది చాలా ఇంపార్టెంట్ పిల్లరా కదా. రండి మనం పోదాం ఆ యొక్క దీంట్లోకి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వాక్యం 20వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19 నుంచి 20. ఎలా నేను పర్మిషన్ ఇవ్వడం అనుకోండి, ప్రార్థన అంటే పర్మిషన్ ఇవ్వడం. ఇప్పుడు నుంచి ఎలా నేను ప్రార్థన చేయాలా, ఎలా నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుణ్ణి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలా, ఏం చెప్పాలా, నేను ప్రార్థనలో ఎలా ప్రార్థన చేయాలా, చాలా అవసరం. చక్కగా వినండి. ఈరోజు నుంచి మీరు చేసే ప్రార్థనలన్నీ జస్ట్ కొంచెమే చెప్తాను నేను. మన దగ్గర కొద్ది టైం, రేపు వారం నుంచి డీటెయిల్గా ఏం చేయాలా, ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్పాలా, ఎలా దేవునికి చెప్పాలని మనం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19 నుంచి మీరు చూసినట్లయితే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. చూసారా, నీవు నీ పిల్లలు, నీవు నీ సంతానము బ్రతకాలంటే ఏం చేయాలంట? ఏం చేయమన్నాడు? నువ్వు విని జీవమును కోరుకొనుడి. అమ్మా వింటున్నారా? మీరు, నేను, మనమందరము, మన పిల్లలు,
మన కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలంటే మీరు నేను ఏం కోరుకోవాలా? జీవమును కోరుకోవాలా. ఓకే, ఒక ప్రశ్న ఇక్కడ ఎందుకు రాయబడింది? పైన వాక్యంలో మీరు చూసినట్లయితే ఆకాశమును భూమిని నీకు సాక్షిగా నిలుపుతానను. ఎందుకు చెప్పండి సార్? ఇక్కడ ఆకాశం భూమి ఎందుకు మధ్యలో? ఎందుకంటే ముందర చూడాలా. ఎందుకంటే ఆకాశాన్ని భూమిని ఎందుకు సాక్షిగా నిలబడుతున్నాడు దేవుడు? ఎందుకంటే ఇక్కడ నువ్వు ప్రార్థనలో ఏమేమి చెప్తున్నావో, ఉదాహరణకు ఒక ఇట్లా చెప్తానండి. ఎందుకు సాక్ష్యంగా నిలబడినట్టే నువ్వు ఈ ప్రార్థనలో చెప్తావే, ప్రభువా ఏంది నువ్వు మా పిల్లల విషయంలో ఏం ప్రభువా ఇట్లా తయారైనారు పిల్లలు, ఈ మనిషి నువ్వు పెళ్లి చేసినావు, అసలు ఈ మాట ఏండు, ఎట్లా భర్తనిచ్చినావు నువ్వు, ఏంది జీవితం ప్రభువా, నిన్ను నమ్ముకొని ఏం ప్రయోజనము కదా. రకరకాలుగా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు అనమాట దేవుని దగ్గర. ఎందుకు ఇట్లా చేసేవి, ఎందుకు అట్లా చేసేవి. సో ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటావు, దీనివల్ల నీకు ఏమీ దొరకదు. నేను కూడా ముందే చెప్తాను, మీకు ఏం చెప్పాలో నేను చెప్తాను, వరి కాకండి. సో రేపు పొద్దున్న నువ్వు దేవుని దగ్గర పోయినప్పుడు నువ్వు అంటావు, ఏందయ్యా నేను రోజు ఎంతసేపు ప్రార్థన చేశానంటే ఒక్క ప్రార్థనకు జవాబు రాలేదు నీ నుంచి, కష్టాల మీద కష్టాలే వచ్చినాయి, నా జీవితం అంతా కష్టాలమయమే చేశావు. మా పాస్ట్ అంటే ప్రార్థన చేయి నేను ప్రార్థన చేశాను నువ్వు కష్టాలే ఎప్పుడు ఒకటి కూడా జవాబు రాలే నీకు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు ఆకాశాన్ని మాధురి వింటాను కదా, భూమిని పిలిచి అంటాడు, మీరు మాట్లాడండి ఈమెతో అంటాడు. ఏమంటాడు? మీరు మాట్లాడండి ఈమెతో, మీరే జవాబీలు అన్నప్పుడు వాళ్ళు ఆకాశం భూమి అంటుంది, ఊరికే ఉండమా సాలు, కానీ నోరు తెరిస్తే అసలు నువ్వు ఏంది ప్రార్థన చేసినావు, నువ్వు ఎప్పుడు అడిగావు ఆయనకి ఏందన్నా ఇమ్మని, అదేం సార్ ఇయ్యలేదంటావు, అడగలేదంటావు, నేను ఓకే అర్థమైంది మీకు, అందుకే సాక్ష్యం పెట్టిండేది. జాగ్రత్తగా వినండి. నా ప్రార్థనలో ఏం చెప్పమంటాను ఆయన? అక్కడ రాయబడింది లాస్ట్లో 20లో, ఇంగ్లీష్లో అయితే తెలుగులో మేము కలిపి రాశారు, నువ్వు పైకి ఎక్కుతున్నాయినా జీవమును మా ప్రార్థనలో ఎలా చేయాలని నేర్చుకుంటా ఉన్నాం. అమ్మ ఏం నేర్చుకుంటా ఉన్నాం? యవ్వనస్తులు ఇక్కడ చూడండి, సెకండ్ లైన్ వాళ్ళు ఏం నేర్చుకుంటా ఉన్నాం? బిందుస్ ఏం నేర్చుకుంటాను? ప్రార్థనలో ఎలా మాట్లాడాలా దేవునితో, అసలు ప్రార్థన చేయాల్సింది ఎట్లా, చాలా ఇంపార్టెంట్ మిగతావన్నిటికంటే కూడా. అందుకే ఆయన అంటాడు, ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా పెట్టుకుంటానా, ఎందుకంటే రేపొద్దు మీరు నన్ను బ్లేమ్ చేస్తారు తెలుసు నాకే, అనంతపురంలో తక్కువైనరు కాదు స్వర్గంకి వచ్చిన తర్వాత. అర్థమైందా? జాగ్రత్తగా ఉన్నాయి. సో నువ్వు నేను ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్పాలి దేవుని దగ్గర? జీవాన్ని కోరుకో అంటున్నాడు. చూజ్. నీవు నేను ప్రార్థన చేసే విధానం ఏంటంటే దేవుని ఎదుట దేవుని మొనీను నువ్వు ఫోన్లో ఎవరితో మాట్లాడతాను, వాక్యం తీసి నోట్లో పెట్టుకొని ఆడే మింగేద్దండి. ఏం చేయాలా? వాక్యాన్ని తీసి దేవుని సన్నిధిలో చెప్పాలా. ఏం చెప్పాలో మళ్ళీ చెప్తాను నేను, అది ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది. నేను ప్రార్థన అంటే ఏమో తెలుసా? వాక్యాన్ని నోట్లో తీసి దేవుని దగ్గర వాక్యం చెప్పాలా. దేవుడు ఏమన్నాడు? జీవాన్ని ఎన్నుకో, నువ్వు నీ పిల్లలు బ్రతికేటట్లుగా. ప్రార్థనలో ఏం చేయాలమ్మా? జీవాన్ని ఎన్నుకునే విధానం ఏంటి? వాక్యాన్ని చెప్పడం. అందుకే దేవుడు అంటాడు, చూస్ చేసుకో, నా చేతిలో లేదు, నేను అన్నీ మేలు చేయాలి నీకు, కానీ నీ చేతిలో ఉంది. ఈ భూమి మీద నీకేం కావాలో దేవుడు అంటాడు, నీ చేతులు నువ్వు చూస్ చేసుకో. ఆదాము అవ్వతో ఏమన్నాడు ముందు చూడండి, నేను మీరు ఇంటా నేను కాన్సన్ట్రేట్ చేసి. ఆదాము అవ్వలతో ఏం చెప్పాడు దేవుడు? చూస్ చేసుకోమన్నాడు. దేవుడు చెప్పేశాడు. ఏం చెప్పాడు? జీవాన్నే కోరుకోమన్నాడు. మీరు చూస్తే బైబిల్లో వాళ్ళిద్దరు యొక్క వాళ్ళు చేస్తానే పనులలో దేవుడు ఆడే ఉన్నాడు. వాళ్ళ నోరు ముయ్యలేకపోయి దేవుడు, వాళ్ళు ఏమేమి ఎన్నుకున్నారో మీకు తెలుసు, మొత్తం గబ్బులే పెట్టేశారు ఇద్దరు భార్యాభర్తలు కలిసి.
కానీ మీరు చూసే సీన్ ఆడ దేవుడు సైలెంట్గా ఉన్నాడు. దేవుడు చెప్పాల్సింది చెప్పేశాడు. ఏం కోరుకోమన్నాడు? జీవాన్ని. కానీ వాళ్ళు ఏం చేశారు? జీవాన్ని కోరుకోలే. నా పాయింట్ ఏమంటే, దేవుడు పోయారు, నోరు మూయాల్సింది. ఏంట్రా ఏంది మాట్లాడుతున్నారు మీరు? మీకేమైనా బుద్ధి ఉందా? చేయడు దేవుడు. ఎందుకు తెలుసా? దేవుడు మనిషిని గౌరవిస్తాడు. దేవుడు మనిషిని తన స్వరూపంలో పొలుగులో సృష్టించాడు. దేవుడు బలవంతం చేయడు. దేవుని కోరిక మనిషి దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని దేవుని నమ్మి మాట్లాడాలి అని. వాళ్ళు ఏం చెప్పారో మళ్ళీ చెప్తాను నేను. నోరు మూయలే దేవుడు. అట్లా మన నోరు కూడా మూయడు. మీరు ఏం చెప్పినా వాళ్ళలాగా మనం కూడా సమస్యల్లో పడతాం. అందుకే దీనికంటే ముందు ఒక వాక్యం గుర్తొస్తాను, చదివి మళ్ళీ ముందుకు వెళ్దాం. ఆ సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20-21 చూడండి ఏం రాయబడిందో. 20-21 చదువునైనా బాగా క్లియర్గా చదువునైనా. ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు. ముందు చూడండినైనా 20 పెట్టి కింద పెట్టిన, కిందికి రా. చూడండి ఇక్కడ ఏం రాబడింది 20లో. ఒకని నోటి ఫలము చేత ఏం నిండుతుంది? కడుపు నిండుతుంది. మా చెట్టు మీద వచ్చే ఫలం చేత ఏం నిండుతుంది? అది కడుపు నిండుతుంది అనుకోండి. ఆ కడుపు మన శరీరం నిండుతుంది అమ్మ కాయలతో. ఇక్కడ రాస్తాండి, ఇది యాపిల్ కాయ గురించి కాదు. నోటి ఫలం అంటే ఏంటి? మాటలు. నా మాటల ద్వారా ఏమవుతుందంట? కడుపు అంటే ఈ కడుపు కాదు, జీవితం. నా జీవితము నింపబడాలి అంటే ఏ దాంతో నింపబడుతుందంట? నోటి ఫలం. అంటే నువ్వు మాట్లాడే మాటలకు చూడండి ఎంత శక్తి ఉందో. నీకు ఆదాయం యాటి నుంచో తెలుసా ఉండేది? శాలరీతో కాదు, నీ పెదవుల ఆదాయం చేత నువ్వు తృప్తిగా ఉంటావు. ఇంకా లెక్కేసుకోండి, దినమంతా నువ్వు తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలో. నీ నోటి ఫలం చేత నీ కడుపు నిండును. పైకి వెళ్ళిన 21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలం తిందురు. చూసారా? నువ్వు ఏ దాని మీద ప్రీతి పడతావో దాని ఫలం తింటావు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆదాము హవ్వలు చెప్తా అంటే దేవుడు నోరు మూయలే వాళ్ళకి? చేయడా పని. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని స్వరూపంలో పోలికలో ఉన్నారు. ఏం మాట్లాడారు వాళ్ళు? ఏం మాట్లాడారు ఆదాము వాళ్ళిద్దరూ? దేవుడు ఏది మాట్లాడద్దన్నాడో ముందర చూసానారా? అదే మాట్లాడారు. దేవుడు ఏమన్నాడు వాళ్ళకు? ఈ చెట్టు తినకూడదురా, ఈ చెట్టు మంచిది కాదు, ఇది మీకు చెట్టు మంచిది కాదు, ఈ చెట్టు తినద్దండి, నా ఆజ్ఞ ఇది మీకు. ఇది తిన్న రోజున మీరేమవుతారు? చచ్చిపోతారు అన్నాడా? ఇంకా ఆ చెట్టు ముందర పోయినప్పుడు ఏం చెప్పాలి వాళ్ళు? అమ్మ ఏం చెప్పాలా? వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఈ చెట్టు, ఈ ఫలము చూచుటకు, గట్టి చెప్పాలి మీరు, చూచుటకు రమ్యమైనది, తినుటకు రుచికరమైనది, ఇది జ్ఞానం ఇచ్చునన్నాడు. చూసారు? అది ప్రార్థన. వాళ్ళు ఏం పర్మిషన్ ఇచ్చారు? ఎవరికి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు? దేవునికి కాదు, సాతానుకి. మీకు అర్థమైందా నేనేం చెప్తున్నాను? ప్రార్థనలో నేను దేవుని వాక్యాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో మాట్లాడాల. వాక్యం తీసుకొని నువ్వు వేరే ఏది మాట్లాడినా దేవుడు నీ నోరు ముయ్యడు. కానీ వాళ్ళు పడిన సమస్యల్లో పడతాం మనము. అందుకే ఆకాశాన్ని భూమిని ఏం చెప్పాడు మా దేవుడు? సాక్షులుగా ఆకాశాన్ని భూమిని దేవుడు పెట్టాడు. ఓకే, అంత వాల్యూ ఉంది నా మాటలకు. అందుకే కేవలము నా పెదవుల నుంచి ఏం మాట రావాలా? వాక్యం మాత్రమే రావాలా. వరి కాకండి, నేను బాగా నీట్గా డీటెయిల్గా సులువుగా మీకు ముందు తీసుకెళ్తా. జస్ట్ వింటానండి నేను చెప్పేటివన్నీ. అందుకే తన పెదవుల ఆదాయము చేత వాడు మనిషి తృప్తి పొందుతాడు అంటాడు. అందుకే నా మాటలు ఎంత ఇంపార్టెంటో మీరు నేను లెక్కేసుకోగలము. దినమంతా నేను తృప్తిగా ఉండాలంటే పక్కోడు ఏదో చేసి కాదు, ఎదుటోడు ఏదో చేసే, ఆఫీస్లో ఎవరో చేసే కాదు. అందుకే మనిషి ఏమున్నా నిరుత్సాహంలో ఉంటాడు. ఎందుకు తెలుసా?
మనిషికి ఇది తెలీదు. తను మాట్లాడే మాటల వలన అనుక్షణము తన జీవితం నడపబడతా ఉంది. తను ఆరోగ్యంలో ఉండాలన్నా, డబ్బులో ఉండాలన్నా, అన్నీ కలిగి ఉండాలన్నా, భార్యాభర్త సుఖంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా మనిషికి అర్థం కాకుండా ఉంది ఎలా జీవించాలో. ఎందుకంటే ఒకటి దేవుడు తెలియదు. దేవుడు తెలియకపోవడం వలన అసలు మీకు తెలుసా, అసలు మనిషికి ఇది అర్థం కావడం లేదు. అసలు మనిషి ఎందుకున్నాడో పాపము. చాలామంది పుట్టినారు, పెరుగుతున్నారు, పెళ్ళి కూడా చేసుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు, మళ్ళీ చచ్చిపోతున్నారు తెలియకుండానే అంతా. అందుకే దేవుని గురించి తెలుసుకోవడం అనేది గొప్ప ధన్యత ఈ సృష్టిలో. ఎందుకు తెలుసా, ఆ యొక్క వాక్యం ద్వారా నువ్వు తెలుసుకుంటే నువ్వు అనుక్షణం సుఖ సంతోషాలతో బ్రతకచ్చు. అందుకే సంఘానికి రావాలా, అందుకే ఈనాల పిల్లరా. చూడండి ఆడుందో మన జీవితం. ఎట్లంటే మనము సక్సెస్ఫుల్గా బ్రతికేది భూమి మీద పెదవుల ఆదాయము చేత. నీ తృప్తి ఆడుంది నీ పెదవుల ఆదాయం చేత. సో ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు విన్నప్పుడు తెలుస్తుంది. చాలామంది రారు. నేను చూస్తాను కదా, కనీసం ఈ చర్చ్ గురించి చెప్పగలను నేను, నా సంఘం కాబట్టి, నేను తండ్రిగా నేను బాగా డీప్గా సర్వే చేస్తాను ఈ విషయాల్లో. ఇక్కడ చదివి రారు, వినరు, ఆడ ఎట్లా జీవించాలో తెలియదు. పొద్దున్న సాయంత్రం వరకు భార్యతో ఏం చేయాలో తెలియదు, భర్తతో ఏం చేయాలో తెలియదు, పిల్లలతో ఏం చేయాలో తెలియదు, పిల్లలకు తెలియదు తల్లిదండ్రులతో ఏం చేయాలో. ఇది వచ్చి వింటే కదా సరే ఎందుకు పుట్టాం ఈ భూమి మీద అని. ఫ్యాన్ గురించి నువ్వు ఫ్యాన్కి తయారు చేసావని అడిగితే చెప్తాడు ఆయన ఎందుకు తయారు చేసావు. నిన్ను తయారు చేసిన దేవుని దగ్గరికి వస్తే కదా నీకు తెలిసేది. నువ్వు రావు, ఆడ పిల్లంతో కొట్టుకుంటా ఉంటారు ఆడ. నిజం చెప్తున్నాను మీకు. నిర్లక్ష్యం చేయడం వలన దేవుని దగ్గర రాక వినకపోవడం వలన ఇదే ఉంటుంది సమస్యలు. కొట్టుకోవడము, భార్యాభర్తలు కొట్టుకోవడము, తిట్టుకోవడము, పిల్లలు తల్లిదండ్రులు కొట్టడము, పిల్లలు పెద్దగా వెనక వీళ్ళని కొట్టడము. ఏం జీవితం అది? కారణం ఒకటే. నేను చెప్తున్నా, పాస్ట్ అని కాదు నేను చెప్తాను. అది వాక్యం నీకు తెలియకుంటే నిన్ను ఫుట్బాల్ ఆడకుండా ఆల్రెడీ ఉన్నాడు వాడిని సైన్యమే తిరుగుతుంది. అందుకే బైబిల్ ఉంటుంది ఎవరిని మింగుదుమా అని తిరుగుతున్నాడు వాడు. సో ఓకేనా, అర్థమైందా మీకు? సో జాగ్రత్తగా మీరు నేను అర్థం చేసుకోవాల్సింది ఏమంటే పిల్లరా, మాటలు నా మాటలు చాలా సామర్థ్యం కలవి. ఆ మాటలు కేవలము దేవుని వాక్యమే ఉండాలా. ఓకే, చూడండి దీన్నే యేసు ప్రభు కూడా స్ట్రెస్ చేసి చెప్పాడు ఒక చోట. జస్ట్ మార్క్స్ వార్త 11:23-24 చదవండి ఎవరన్నా. మార్క్స్ వార్త 11:23-24 తొందర చదువునైనా. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహం. ఇక్కడ చూస్తే మీరు కొద్దిగా చదవడంలో మీరు చూస్తే మాటికి ఒక పదం వాడబడింది. ఏంటది? చెప్పి అని. ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది మళ్ళా చెప్పడము. జరుగునని నమ్మినలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు ఇంగ్లీష్ చూస్తే సే చెప్పు అని రాయబడింది. అందుకే ఆ 23లో అన్నిసార్లు చెప్పిన తర్వాత 24లో ఏం రాసినాడో తెలుసా? అందుచేత. అంటే నువ్వు మాట్లాడే మాటల మీద ఆధారపడింది. ఏం ఆధారపడింది? అందుకే 24లో అంటాడు నువ్వు ఏం మాట్లాడినావో అందుచేత కింద మీరు చూస్తే మీకు కలుగునని, అప్పుడు అవన్నీ మీకు కలుగునని మీతో చెప్పు. అంటే మీకు ఏం కలగాలన్నా, ఈ సృష్టిలో మీకు ఏం కలగాలన్నా యాడుంది చెప్పండి బీగము? నీ నోట్లు, నువ్వు మాట్లాడే మాటల మీద సమస్తం ఆధారపడి ఉంది. అది బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా. మీరు నేను నా మాటలకు అంత శక్తి ఉంది. అర్థమైందా? అందుకే మీరు నేను ప్రార్థన చేసేటప్పుడు పాయింట్ ఏంటి? ఏం మాట్లాడాలా, ప్రార్థనలో ఏం చెప్పాలా? జాగ్రత్తగా వినండి. మీరు నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు సమస్యల్ని చెప్పినావు అనుకో, నువ్వు సాతాన్ని మహిమపరుస్తానో దేవుని ముందర కూర్చొనే. బాగా వినండి. నాకు తెలుసు సమస్యలు ఎట్లా ఏం చెప్తాను, ఎట్లా సమస్యలు కూడా తేలా దేవుని దగ్గరికి ఎట్లా తేలో చెప్తాను. ఆడ నేను కూర్చొని సమస్యలు నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉన్నావు అనుకో, నీ సమస్యలను తీసుకొని అది ప్రార్థనే కాదు, నువ్వు దేవుణ్ణి కాదు మహిమపరుసా అనేది సాతాన్ని మహిమపరుసా అన్నావు. దేవునికి విరోధమైన మాటలు అవి. మీకు అర్థమవుతుందే? అక్కడ కూర్చొని నువ్వు నేను చెప్పాల్సిందే దేవుని యొక్క వాక్యం పిల్లరా.
మీరు నేను నా పెదవుల నుంచి తీయాల్సిందేంది? దేవుని వాక్యం, సమస్యల్ని కాదు. సమస్యల్ని ఎట్లా పెట్టాలో నేను చెప్తాను, మీరు వరి కాకండి. ఇది నేర్చుకుని మీరు దేవుని వాక్యమే చెప్పాలా ప్రార్థనలో పోయినప్పుడు. ముందు చూడండి, దేవుడు నా సమస్యను చూసి కదలడు. నా బాధల్ని చూసి కూడా దేవుడు కదలడు. ఇంకోటి చెప్తున్నా, నీకు నాకున్న ముందు చూడలేనా కష్టాలను చూసి కూడా దేవుడు కదలడు. నీకు నాకున్న అవసరతల్ని చూసి, కష్టాలని చూసి, ఇరికి ఇబ్బందిని చూసి దేవుడు కదలడు. బాగా అర్థం చేసుకోండి, మీరు దిగనండి లోపలికి. దివ్య ఎట్లా చూస్తారు మళ్ళీ? ఎట్లా సార్ ఇంత పెద్ద బాంబు వేసాను మీరు? రియల్లీ స్పీకింగ్, హీ విల్ నాట్ మూవ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్, బికాస్ ఆఫ్ యువర్ నీడ్స్. మీ అవసరతను చూసి, మీ కష్టాలు చూసి అయ్యో పాపము పిల్లోడు అయ్యో, నథింగ్ డూయింగ్. ఆయన అలాగే ఉంటాడు. జాగ్రత్త, ముందు చూడాలా. ఆయన కదిలేదే ఏ దాని ద్వారా తెలుసా? విశ్వాసం ద్వారా. ఆయన కదిలేదే నువ్వు మాట్లాడే వాక్యం ద్వారా, నువ్వు చూపించే విశ్వాసం ద్వారా. నీ కష్టాలన్నీ ఆయనకు తెలుసు, నీ సమస్యలన్నీ ఆయనకు తెలుసు. కానీ ఆయన్ని కదిలించాలంటే ఒకే విధానమే ఆయన్ని కదిలించే విధానం. ఏదో తెలుసా? నువ్వు నోట్లో దేవుణ్ణి వాక్యం పెట్టి చెప్తావే, అది స్వర్గాన్ని కదిలించే, దేవుణ్ణి కదిలించే. దేవుడు నీ కొరకు పని చేసడం మొదలుపెట్టేదే. దేవుని దూతలో నీ కొరకు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేదే. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడి, తండ్రి ఇది నీ వాక్యము, ఇది నీ వాక్యంలో రాయబడింది, ఇది నా కొరకు జరుగును గాక, ఇది నీ వాగ్దానం తండ్రి, నువ్వు చెప్పి ఉన్నావు ఇది చేయమన్నప్పుడు దేవుడు చేసే దేవుడు. నా దేవుడు ఎటువంటి వాడంటే, నా సమస్యలను చూసి మనం కదిలిపోతాం. మనం ఏదైనా పిల్లల సమస్య కదా కదులుతాం లేదా? చాలామంది దేవుని ఇట్లా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, నేను దేవుని సింహాసనాన్ని కదిలిసా. వేస్ట్, నువ్వు ఫెయిల్ అయిపోతావు. లేదంటే కన్నీరు చాలా అవసరం పిల్లరా. డోంట్ మిస్టేక్ మీ. మంచిది కన్నీటి ప్రార్థన. ఎవరి కోసమో? అనుమానంతో కన్నీరు కాల్చినావు అనుకో, బకెట్లు కాల్చినా దేవుడు పట్టించుకోడు. నువ్వు అంతే లేరా, కడిచిప్తో తుడుచుకో అంటాడు, అంతే. అట్లా బాగా అర్థం చేసుకోండి. కన్నీటి ప్రార్థన చాలా అవసరము. ఇతరుల వేదన కోసం నువ్వు ప్రార్థనతో చేసి దేవుడి తరఫున రాలే. ఇది సాతాన్ని, ఈ బిడ్డని ఇబ్బంది పెడతానాడని ఆ భారంతో నువ్వు ప్రార్థన చేస్తావే, వాక్యం చెప్తూ ఊరికే ఏడ్చుకుంటా తుడుచుకుంటా వద్దులేని, అవన్నీ చల్లవు. అవన్నీ అర్థమవుతుంది. మన ఇంట్లో చల్లుతాయి అవన్నీ. మన పిల్లలు ఏం చేస్తారు? మన ఈకుంటే ఏం చేస్తారు? మీకు బాగా తెలుసు. కింద పడి దొర్లుతారు కదమ్మా రజయ. వీళ్ళ ఇంట్లో ప్రతి బేసవారం జరిగేది అదే. ఎడబై వాడు పోయినాడు అటుకి. వాడు అస్లాం రెండో కొడుకు, మహా క్లవర్ వాడు. బేసవారం ఇంట్లో ప్రార్థన సెల్ గ్రూపు. నేను పోతానంటే వాడిని చూసి ఎట్లా ఆడించాలి వీళ్ళందరూ. వీళ్ళిద్దరిని మొత్తం గుంపంతా కూర్చోటం. వాడు వాళ్ళంతా కూర్చున్నారు. ఏడవే మేము అదంతా ఉన్నారు మా టీం ఆడ. వాడికి తెలుసు, వాడు కరెక్ట్గా మేము వాక్యం స్టార్ట్ చేసేప్పుడు వస్తాడు. వాళ్ళ తాత రాలేదు ఈరోజేమో, అడిగిపోయినాడు. వాళ్ళ తాతతో అంటాడు, ఇక్కడ అంటాడు, ఏంటి డబ్బులు అంగడికి పోవాలని నేనని. వాళ్ళు లేడన్నా ఇంకో ఆడేపడి దొరుకుతాడు వాడు, లేకుంటే బయటికి పోయి దొరుకుతాడు. వానికి తెలుసు పాస్టర్ ముందర మా అమ్మ మా నాయన ఏమనరు, వీళ్ళ చేతులన్నీ కట్టేసినాయి, నన్ను కొట్టలేరు తిట్టలేరు వీళ్ళు, నేనే వీళ్ళని ఆడిచ్చొచ్చావు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పోరా అని చెప్పి డబ్బులు ఇచ్చి, పోరా నాన్ సెన్స్ న్యూస్ సెన్స్, నువ్వు పోరా ఇటు నుంచి. నేను కూడా అంటాను ఎప్పుడు పంపిస్తారో వీళ్ళనే. ఇది కూడా వాడు దొరుకుతున్నాడు. వాడేసి దొరిలేవాడు ఊరికైనా దొరుకుతాడా? నాకంటే గట్టి గడుస్తాడు, నా వాక్యం వినపడకూడదని. నేను సమస్యలో వాళ్ళు సమస్యలో ఉన్నా. వాళ్ళకి అందుకే చెప్తాంటే వాళ్ళు ఇంటాను అబద్ధం కాదు, అడగండి. వాడు అస్లాం పోయేటప్పుడు చూసిపోయాడు ముఖం, ఎంత మంచోడో. వానికి నా పరిస్థితి వాళ్ళ పరిస్థితి బాగా అర్థమైపోయింది. నేను అందుకే వాళ్ళకి చెప్పాను, దేవుడు స్లేట్ ఇచ్చాడమ్మా దాని మీద రాయండి నేను పోయినాక అని. రాయరు వీళ్ళు. నేను వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకుంటాడు వీళ్ళని. నేను ఎన్నిసార్లు చెప్పినా, ఈడే ఉన్నాడు చూడండి, వాళ్ళ నాయనకి చెప్పినా. వీళ్ళు కూడా ఆ రోజే ప్రయత్నం చేశారు వాడిని ఆపేకి. వాడు ఆల్రెడీ రిజిస్టర్డ్ లోపల, వానికి తెలుసు
వీళ్ళని బాగా ఆడిస్తాను నేనని. వాడు అట్లా పోయి తినొచ్చి మళ్ళీ ప్యాకెట్ అయిపోతే మళ్ళీ ఇంకో ప్యాకెట్ కావాలా, నేను ఉన్నాను కదా ఆడ. వానికి తెలుసు ఎట్లా తీర్లో వీళ్ళ నుంచి డబ్బులు. ఒకసారి నేనే ఇచ్చిన 10 రూపాయలు తట్టుకోలేక పోరా నాయనను. నేను అనుకున్నా ఇంకా ప్యాకెట్లు తీసిపోదామని. ఏం చేసాం, వీళ్ళు ఇన్నరు. నేను ఇలా నిజమే కదా, ప్రతి వారం చెప్తా. ఇప్పుడు కాదు వాడిని ఏమైనా డిస్టర్బ్ చేయడము. నేను వచ్చేసాను కదా, దేవుడు స్లేట్ ఇచ్చినాడు, దాని మీద రాయండి కట్టి తీసుకొని వారం అంతా. ఆ రోజు ఏం చేయకూడదురా నువ్వు అని. తెలుసు కదా స్లేట్ ఆడుందో, మీకు అందరూ తెలుసు. హలో, అట్లా చేయాలా? హలో, మనమేమంటాం తెలుసా, పొర్లితే ఎవరు దొర్లితే, రే నాన్ సెన్స్ ఫెలో, న్యూ సెన్స్ చేయకరా అని ఇచ్చేస్తాం మనకి. ఎంతకాలం నీకు, పోరా తీసుకొని పోరా అంటాం. వాళ్ళ తాత అట్లా ముఖమంతా ఇట్లా పెట్టుకుని ఇస్తా అంటాడు పాపము. నేను చూస్తా ఉంటా ఇద్దరిని, వాడు ఎగురుకుంటూ పోతాడు. అది ఇంట్లో చెల్లుతుంది, దేవుని దగ్గర కాదు. దేవుడు అంటాడు, నువ్వు న్యూ సెన్స్ చేసుకో, నువ్వు ఏందన్నా చేసుకో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు షేక్. నేను కదలను, నన్ను కదిలించేది ఒకటే, నువ్వు అన్నావు అనుకో. తండ్రి, ఇప్పుడు వినండి, ఇంకా చాలా ఉంది, రేపు వారం నుంచి చెప్పాలి నేను. జస్ట్ ఇది ఇంట్రొడక్షనే, ఇంకా వారం అంతా ఇదే. ఇంకా నువ్వు అన్నావు అనుకో, దురాత్మల వలన, సాతాను వలన, పాపం వలన ఈ సమస్యల నుంచి నేను వెళ్తానా, కానీ నీ యొక్క వాగ్దానం నాకు ఉంది తండ్రి. నువ్వు ఇది చెప్పి ఉన్నావు స్వామి. హలో, నువ్వు చెప్పి ఉన్నావు, నా ప్రభు బీదోడైనాడు కాబట్టి బీదరికం నా జీవితంలో చూడు, నేను నీతిమంతుడు, నేను నా ఇల్లు గొప్ప ధననిదని నువ్వు చెప్పి ఉన్నావు. స్వర్గము సంతోషింపులరా. రక్తం ఎందుకు కార్చాడో తెలుసా దేవుడు? నువ్వు వాడు కూర్చొని, ఏంది ప్రభువా వీడు మారడు వాడు మారడు, ఎట్లా పిల్లలు ఇచ్చి పెట్టినావు నువ్వు, నాకు ఏం చేశాను నువ్వు, నేను ప్రార్థన చేసి ఏం ప్రయోజనము అని గొర్రని ఏడ్చిన, మొత్తం కార్చుకున్నా తడుచుకున్నా. మా ఇంట్లో వాళ్ళు చూసి, ఏం భారమైన ప్రార్థన రా బాబా, ఏం భారం అని మేము బాధపడొచ్చుడా. నీ యొక్క ఆక్సిజన్ని చూసి స్వర్గంలో ఎవ్వడు కదలడు. దేవుడు ఇట్లా తిప్పుకుంటాడు ముఖము. న్యూసెన్స్ అక్కడ పక్కన పెట్టాయి, అట్లా చేయలేండి. కానీ అట్లే జరిగేది. ఏం చేరదు ఆడ ఏం చేరదు. కన్నీటి ప్రార్థన, మళ్ళీ చెప్తున్నా, కన్నీటి ప్రార్థన చేయాలి మనము. ఎట్లా, అది వేరే ఉంది పిల్లరా. ప్రభా మారా, మా ఈ పలానా సిస్టర్ ప్రభా రక్షణ పొందుకోవాలా, నా భర్త రక్షణ. ఎందుకంటే నరకానికి వెళ్తారు, దేవుడు లేకుండా బాధపడతారు, దిగుల్లో, అయ్యో వీళ్ళు సాతాను వీళ్ళని పీడించేస్తాడు, ఆ బాధ ఉండాలి మనకి. ఏం తెలుసా, ఆయన్ని మార్చేకి నీకేమన్నా ఏమన్నా. హలో, ఆయన నేను మారను, నీకు అధికారం ఇచ్చిందని, నేను చనిపోయి నీకు తిరిగి అధికారం ఇస్తే నువ్వు ఆయన ముందు కూర్చొని ఆయనే కష్టాలకు కారణం అన్నట్లుగా నువ్వు నెగిటివ్ మాటలు మాట్లాడితే మొత్తం స్పిరిచువల్ వరల్డే క్రాష్ అయిపోతుంది. నీ ప్రార్థనలు ఏమి చేరవాడా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన దేవుడు నిన్ను తన స్వరూపంలో పోలికలో సృష్టించి నీ చేతిలో సమస్తం పెట్టడానికి తన ప్రాణాలనే అర్పించిన తర్వాత నువ్వు కూర్చొని ఆయన్ని అనుమానిస్తాను. హలో, నువ్వు ఎందుకు ఆ నెగిటివ్ మాటలు మాట్లాడుతానో? అసలు వాక్యం తప్పించి దేవుని సన్నిధి ఏం రాదు. ప్రభువా, ఇది నువ్వు చెప్పబడింది, ఇది నువ్వు చెయ్యి. స్వర్గం గౌరవించేది ఎవరు తెలుసా? నీ ప్రాబ్లమ్స్ని కాదు, హలో, నీ కన్నీటిని కూడా కాదు. ఎస్, దేవునికి నీ హృదయం తెలుసు. ఎందుకని స్వర్గం గౌరవించేది వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని. ఎందుకు దేవుని వాక్యానికి అంత గౌరవము? ఏప్రిల్ రాసిన పత్రిక 13, జస్ట్ 2-3 నిమిషాలు ఫినిష్ చేసుకున్నాను, 5 minutesలో. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి ఎవరన్నా. 6వ అధ్యాయం 13-14 వాక్యాలు. అందుకే మీకు బుక్ ఇచ్చినది పిల్లరా. బుక్స్ ఇంకా ఉన్నాయి, 50 బుక్స్ తీసుకొని మీకు ఒకవేళ ప్రార్థన చేయడం ఏం తెలియకుంటే మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలనుకోండి, మా ఇంటారా ఆ బుక్ ఓపెన్ చేయండి, పిల్లల కోసం రాయబడింది, దాంట్లో అది చెప్పండి. అది ప్రార్థన నేర్చుకోండి పిల్లల గురించి, మీ గురించి, ఆత్మీయత గురించి, మీ ఆరోగ్యం గురించి. చాలా పవర్ఫుల్ వాక్యాలు రాయబడినది అక్కడ. మీకు చేయడం తెలియకుంటే నేర్చుకోండి. ఒక 5-6 నెలలు ఆ బుక్లో నుంచి ప్రార్థన చేశారనుకో, మీకు కంఠస్థం వచ్చేస్తాయి. ఆ తర్వాత మీరు బుక్ పక్కన పెట్టి మీరు ప్రార్థన చేసుకోవచ్చు. ఓకే, చూడండి, చదువునైనా. ఎందుకు వాక్యానికి అంత విలువ? దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు
తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన గనుక, స్క్రీన్లో చూడండి ఆయన, తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. ఏం రాయబడింది ఈడ? కింది పెట్టినైనా చాలా ముఖ్యమైన మాట. అబ్రహాము వాగ్దానం చేసినప్పుడు ఏ గొప్పవాని తోడని అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు, ఎప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు? ఆదికాండం 15లో మీరు చూస్తే చాలా ఇంపార్టెంట్ ప్యాసేజ్ ప్రకారం ముందు జాగ్రత్త వినండి. దేవుడు ప్రమాణం చేశాడు అబ్రహాంకి. అర్థమైందా? 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు ఎట్లా ప్రమాణం చేశాడు? ఏం ప్రమాణం చేశాడు తెలుసా దేవుడు? ఈయన చదవండి అక్కడ. తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతని చెప్పను. ఏంటి దానికి అర్థము? ఒట్టేసుకోవడం. తెలుసా? ఒట్టేసుకోవడం తెలుసు కదా మీకు. మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం. ఎందుకు ఒట్టేసుకుంటాం? చూసారు ఎందుకు ఒట్టేసుకుంటాం? చాలా మంది అంటారు నా మొగుడు సాక్ష్యం. ఏమంటారు దాన్ని? సాక్షి. అయ్యా అమ్మ తోడు, నాయన తోడు. ఎందుకు చెప్తాను చెప్పండి? ఎందుకు చెప్తాం అట్లా? అయ్యా నా మొగుని సాక్షి అంటారు కొంతమంది. ఎందుకంటే మనోళ్ళ నమ్మకం అది. బయట హలో, మనోళ్ళ నమ్మకం ఏమంటే ఇట్లా ఒట్టు పెట్టామనుకో ఏం నష్టం వచ్చినా వానికే వస్తుందని చెప్పేసి అట్లాంటివన్నీ జరగవు. కానీ ఊరికి కథలు అవన్నీ. కానీ ఇక్కడ చూస్తే ఒట్టుకి విలువ ఉంది పిల్లరా. ఏం విలువ? ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎందుకు ఒట్టేస్తాం? ఎదుటోన్ని నమ్మించేదానికి. ముఖ్యంగా అరే నేను చెప్తానేది అబద్ధం కాదు, ఇది సత్యము అని ఒప్పించడానికి. ఎలా ముందర చూడాలి మీరు వాక్యం యొక్క విలువ తెలుసుకోవాలంటే. ఇక్కడ దేవుడు ఒట్టేసుకుంటున్నాడు. యాక్చువల్గా మీరు కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువు ఏమన్నాడు? ఒట్టేసుకోవద్దన్నాడు. ఒట్టేసుకోకూడదు మీరు నేను. కానీ దేవుడు ఎందుకు ఇక్కడ ఒట్టేసుకుంటాడు? అబ్రహాం ముందర నిలబడి, అబ్రహాం ముందర నిలబడి నా మీద ఒట్టయ్యా. ఎందుకంటే తనకంటే పెద్దోళ్ళు ఎవరు లేరంటాడా? ఎవరున్నారా సృష్టిలో? ఎవరు లేరు. దేవుడు అంటాడు నేను ఒట్టేసుకుంటాను నా మీద. ఒట్టేసుకుని ఆ వాగ్దానాలని దేవుడు చేశాడు. అంటే అబ్రహాముని నమ్మేటట్లు చేయాలని. చాలా విలువైన మాట నేను చెప్తాను మీకు నిద్రలో కూడా అనుమానం రాకూడదు వాగ్దానాల మీద. ఒట్టేసుకునేటివి అవి. మీరు ఎప్పుడైనా సార్ అబ్రహాముక సార్ అవని మీరు గలతీ 3:13-14 ప్రకారం చదివితే, గలతీయన్స్ 3:13-14 ప్రకారము అబ్రహాముకు మాత్రమే కాదు నీకు నాకు ఒట్టేసుకున్నాడు దేవుడు ప్రతి వాగ్దానం నెరవేరుస్తానని. ఆ ఒట్టేసుకునేది మీకోసం నా కోసము. ఏమేమైతే ఒట్టేసుకున్నాడో అబ్రహాం ఎదుట, కేవలం అబ్రహాం కోసం కాదు నీ కోసం నా కోసం ఒట్టేసుకున్నాడు దేవుడు. ఎవరి మీద? దేవుని మీదే ఒట్టేసుకున్నాడు. ఎందుకు ఒట్టేసుకున్నాడు? నేను ఇవన్నీ చేస్తానని నమ్మండి. యాక్చువల్గా మీరు ఆదికాండం 15 చదివితే దానికి అర్థమేమో తెలుసా? నేను చేయకుంటే చచ్చిపోయి సిద్ధంగా ఉన్నాను అని అర్థము. నిబంధన ప్రకారము నేను చేయకోకుంటే ఆ యొక్క జంతువుల్లా చచ్చిపోయి సిద్ధం ఉన్నా. అందుకని దేవుడు అంటాడు నేను చేసే తీరుతా. ఓకే, ఇప్పుడు చూడండి 15 కిందికి ఎత్తునా 16వ వాక్యం చూడండి ఏం రాయబడిందో. మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు, దానివల్ల ఏమవుతుందంట? వారి వివాదాంశము పరిష్కారం చేయనది ప్రమాణమే కదా. అర్థమైందని తెలుగు సింపుల్గా చెప్తున్నా అనంతపురం భాషలో. ఇప్పుడెవరైనా నీకు 1000 రూపాయలు ఇయ్యలా, నువ్వు పోయి అడుగుతున్నావు 1000 రూపాయలు ఇయ్యరా నాకు ఇయ్యలేదే నువ్వు ఇంతవరకని. ఎవరు సండే స్కూల్ టీచర్ ఈరోజు? నిసి ఎందుకు విడిచిపెట్టింది పిల్లల్ని? ఓకే, ముందర చూడండి. అయినా ఇప్పుడు 1000 రూపాయలు మీతో ఎవరో తీసుకున్నారు, మా ఇంటన్నారా? మీరు అడుగుతున్నారు ఇస్తావా ఇవా అని. వాడు అన్నాడు అనుకో ఇయ్యాల్సినడు నా పిల్లల సాక్షి రేపు తప్పకుండా ఇస్తానన్నాడు అనుకో, ఏమంటాం మనం? వివాదము. అదే రాయబడింది అక్కడ. ఓకే రే పిల్లల మీద ఒట్టేసుకున్నాడా, సరే నువ్వు రేపే ఇప్పు అంటాం. దేవుడు వాక్యంలో రాయబడింది ఇది. వివాదము పరిష్కారం అవుతుందంట. ఎందుకంట? ప్రమాణం చేస్తే. చాలా ఇంపార్టెంట్ మాటలు పిల్లలు ఇవి.
ఆ తర్వాత చూడండి 17-18, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనుపరచవలెనని ఉద్దేశించిన వాడి తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరచను. టూ అన్చేంజబుల్ థింగ్స్ ఇంగ్లీష్లో మీరు చూసి ఏంటది? ఒకటి వాగ్దానం చేశాడు, మా ఇంటానరా, వాగ్దానం చేశాడు దేవుడు, ఇది చేస్తా అని. అంతేకాకుండా ఒట్టేసుకున్నాడు ఆయన. ఎందుకు? నన్ను నమ్మించకే. ఇంత చేసినా నువ్వు ప్రార్థనలో కూర్చొని ఆయనకి విరోధంగా మాట్లాడితే ఆయన ఏమంటాడు? నీకేం కోప్పడ్డాయన అని అంటాడు, నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వడంలే. నెగిటివ్ నువ్వు మాట్లాడినప్పుడు పర్మిషన్ ఇస్తానవా దేవునికి? నువ్వు దేవుణ్ణే విలన్గా తయారు చేస్తాను. దేవుడు ఏమంటున్నాడు? నా మీద ఒట్టయా, నువ్వు నమ్మాలని చెప్పి నేను ఒట్టేసుకుంటానా. 2 ఈ సృష్టిలో ఎప్పుడు మారవు. ఒకటి వాగ్దానము, రెండవది ప్రమాణము. చేంజ్ కానివి 2. ప్రార్థన అండి అది పిల్లరా. టైం లేదు, రేపు వారం ఇటు నుంచి కంటిన్యూ అవుతాం. జాగ్రత్త అంతవరకు నీవు నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు నేను దేవుని దగ్గర చెప్పాల్సింది ఏమో తెలుసా? అందుకే 1 యోహాను 5:14-15 రేపారం చూసుకుందాం. అక్కడ అంటాడు, నువ్వు దేవుని చిత్త ప్రకారం ఏదడిగినా అది ఖచ్చితంగా నీకు దేవుడు చేస్తాడని. 1 యోహాను 5:14-15 మీరు చదివితే రాయబడింది. ఏంటి దేవుని చిత్త ప్రకారము? నువ్వు ప్రార్థనలో జాగ్రత్త, నేను ఫినిష్ చేస్తాను. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఏది దేవుని దగ్గర అడుగుతానా, నువ్వు వాగ్దానంలో వెయ్యి మాట్లాడాల దేవుని దగ్గర. గుర్తుపెట్టుకో బిడ్డ, ఈ గ్రంథం ఏదో తెలుసా? హలో, ముందు చూడండి. నేను ఒట్టు దీన్ని ఎట్లా చెప్పాలో మీకు ఒట్టేసుకొని రాపించింది ఇది. దీంట్లో ఉన్న ప్రతి వాగ్దానానికి దేవుడు ఒట్టేసుకున్నాడు, చేసే తీరుతా. నమ్మండి నన్ను, నేను మారని దేవుడు, నేను ఒట్టేసుకున్నాడు పిల్లరా. అందుకే ప్రార్థనలో ఎల్లప్పుడూ ఏం తీసుకురాలా? ఒకడు తన పెదవుల ఆదాయం చేత తృప్తిగా ఉంటాడో. జాగ్రత్తగా నేను ఫినిష్ చేసే ముందు ఎట్లా సండే నేను తీసుకుంటాను విషయాలు. సండే కూడా ఇవే వచ్చు. అందుకే నేను 3 కంపేర్ చేసిన: గ్రేస్, ఫెయిత్, ప్రేయర్. అందుకే అనుక్షణం నువ్వు దినమంతా నీ పెదవుల ఆదాయం. ఏంటి పెదవుల ఆదాయం చేస్తావు? నువ్వు దినమంతా అలా, ప్రభువా నీ రక్తంతో నేను పరిశుద్ధుడిగా చేయబడున్నా, నీ నీతి నాకు ఇచ్చి ఉన్నావు, నువ్వు నాలో సింహాసనాసుడే ఉన్నావు, నా చుట్టూ నీ దూతలు ఉన్నారు, నాకు జ్ఞానం ఇచ్చిన దేవుడివే, నువ్వు శిరస్సు, నేను దేహాన్ని, నీలో ఉన్న జ్ఞానం నాలో ఉంది. ఇంత జ్ఞానం ఇచ్చిన దేవాన్ని కృతజ్ఞతలో నువ్వు ఎప్పుడు దేవుని వాక్యం తీసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయాలా. గర్భం కోసం ప్రార్థన చేస్తున్నా, గర్భం నైనా నువ్వు అన్నావు నీ వాక్యంలో, గర్భం యెహోవా ఇచ్చు బహుమానం, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కృతజ్ఞతలు తండ్రి. ఈ సృష్టిలో ఎవడో ఆపలేడు నన్ను గర్భవతిగా కావడానికి, పిల్లలు పుట్టకుండా చేయడానికి ఎవ్వరి శక్తి లేదు తండ్రి. నువ్వు ఒట్టేసుకొని వాగ్దానం చేశావు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, నేను గర్భఫలం కలిగే జీవిసా ఏసయ్యా. ఆ తర్వాత మీరు అనారోగ్యంగా రాసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు తండ్రి కృతజ్ఞతలో. అందుకే ఆయన సన్నిధిలో ఏంగా ప్రవేశించాలా? కృతజ్ఞతలతో. ఏమంటావు తండ్రి నీ కృతజ్ఞతలో? డాక్టర్ ఈ రిపోర్ట్ ఇచ్చాడు, డాక్టర్ అంటున్నాడు ఇది పరిస్థితి, డాక్టర్ అంటున్నాడు ఎప్పుడు రోజు మాత్ర వేసుకోమన్నాడు. అయితే తండ్రి నీ కృతజ్ఞతలో యేసయ్య తిన్న దెబ్బల చేత నా శరీరంలో ఆరోగ్యం ఇచ్చినందుకో, నా దేహం నిండా నువ్వు నివాసం చేస్తున్నావు, నా శరీరంలోని ప్రతి అవయవంలో నువ్వు పని చేస్తున్నావు పరిశుద్ధాత్మ తండ్రి. ఈ దేహం నీదయా, నీ కోసం తండ్రి. నా దేహము నా దేహం నీ ఆలయం స్వామి. తల నుంచి అరికాల వరకు నీ జీవం ప్రవహిస్తుంది, నువ్వే నివాసం చేస్తున్న స్థలం. కృతజ్ఞతలు తండ్రి. ఒట్టేసుకొని వాగ్దానం చేసిన దేవుడవు, ఎంతైనా నమ్మదగిన వాడవును. నా శరీరం నిండా ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, అణువులో ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు నైనా. నా చుట్టూ నీ దూతలు, యు గో హెడ్ లైక్ దట్. ఆయన వాక్యం తీసుకొని, అది ప్రార్థన అంటే. ప్రార్థనలు నువ్వు చేయాల్సింది అది. ఎస్, కష్టాలు, సమస్యలు, రక్షణ కోసం ఏం చెప్పకూడదు. రక్షణ కోసం తండ్రి ఏ ఒక్కరు నశించి నరకానికి పోకుండా కుమారుని బలిచిన నా దేవుడివే. నా భర్తని ఎలా నువ్వు తండ్రి, నా భర్త నరకానికి పోయేదానికి వీలు లేదు, నా భర్తని నువ్వు పోని దేవుడివే. నా భర్త పుట్టకముందే నీ కుమారుని పంపించిన దేవుడివే. ఈ విధంగా ప్రార్థనలో నేను
వాగ్దానాన్ని తీసుకొని, ప్రమాణాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. అప్పుడు చూడండి మీ ప్రార్థనలు నా ప్రార్థన ఎలా ఉంటాయో. గంటలు గంటలు ప్రార్థన చేసే బుద్ధి అవుతుంది మీకు. ఓకే, చూడండి ఒక్క వాక్యం చదివి ముగి. 2 కొరింథీయులు రాసి దినవృత్తాంతాలు 6:15 బ్రహ్మాండం ఎట్లా జ్ఞానం వచ్చింది సొలొమోనుకి. సొలొమోను ఎందుకు అంత జ్ఞానం అయినాడు? చదువు ఎవరో 2 దినవృత్తాంతాలు 6వ అధ్యాయం ఒక్క వాక్యం చదివి ముగించే ముందు చదవండి. ఎవరైనా 6:16 చదవండి. రేపు వారం మళ్ళీ తీసుకుందాం మిగతా విషయాలండి. చదువు నేను గట్టి చదువు నేను. నీవు నా ముందర నడుచున్నట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలు సింహాసనం. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు దేవుని ఎదుట. ఇది ప్రార్థన నేను చదువుతానండి. ధర్మశాస్త్రం చెప్పి నడిచిన ఎడల ఇశ్రాయేలీల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట కుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు సెలవిచ్చినట్లు ఇజ్రాయెల్ దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. అది సొలొమోను ఏమంటున్నాడు? నువ్వు మా తండ్రితో వాగ్దానం చేశావు ఈ సింహాసనం మీద నీ సంతానాన్ని కూర్చోబెడతానని. అని ఏమంటాడు? ఇజ్రాయెల్ దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఎవరికి చెప్పావు? నువ్వు మా తండ్రికి చెప్పావు. నువ్వు ఇప్పుడు ఏమంటావు? తండ్రి నీ వాక్యంలో రాయబడింది, ఇది నెరవేర్చాను రండి. ఓకే, రేపు వారం నుంచి డోంట్ వరీ, మీకు సరిగా అర్థమైనా కాకపోయినా ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నా రేపు వారం నుంచి ఇదే మనం సబ్జెక్ట్ తీసుకొని ముందుకెళ్తాం. చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు చాలామంది ప్రార్థన చేయాలి గణలు ఏం చేయాలో తెలియదు మనకి. ఓకే, సో అక్కడ పోయి కష్టాలే కొనుక్కొని వచ్చుకుంటాం మనం. ఎవరు మాదిరి? ఆంటీ అంకులు. ఎవరు ఆంటీ అంకులు? ఎవరు? మర్చిపోద్దండి అప్పుడే మీరు. అవ్వతాతలు మనకి అందరికీ, ఇండియన్ అయినా అమెరికా అయినా లండన్ అయినా అందరికీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఎవరుమా? ఏం చెప్పింది మీ అవ్వ? ఏం చెప్పింది? చూచుటకు రమ్యంగా. అరే నీకు వద్దని చెప్తే అదే తీసుకుని రమ్యంగా ఉంది. ఆమె చూడండి అప్పుడే రుచిగా అప్పుడే తినేసింది ఆమె లోపల కదా. సాతానుగాడు పెట్టేస్తాడు లోపల. నీకు ఈ సమస్య పోదు. డాక్టర్లు చెప్పినారు, చాలామంది చుట్టుపక్కల ఇదే ఉంది. నీకాడ తీసాడు దేవుడు. వద్దు, ఆమె మాదిరి తినొద్దు, ఎన్నడే అనొద్దు ఈ రోగం ఇచ్చినది దేవుడని. ఎన్నడే కానీ పొరపాటున అనొద్దు దేవుడు చేయలేడు దీన్నని. దేవుడు ఏం చేయడు, సైలెంట్గా ఉంటాడు. నువ్వు ఆ సమస్యలోనే ఉంటావు. ఓకే, రేపు వారం నుంచి చూసుకుని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు. విన్న ఈ వాక్యాన్ని మేము ఏమాత్రం మర్చిపోకుండా మేము ప్రార్థన ఎలా చేయాలని నేర్చుకుంటా ఉన్నాం. తండ్రి నీతో సింహాసనం ఎదురు కూర్చొని మేము మాట్లాడే మాటలనే ప్రార్థనని నువ్వు పిలుస్తున్నావు. పరిపాలించే జీవితం మాది. అంత ధన్యత ఇచ్చావు. బిడ్డలు మేమందరూ నేర్చుకుంటున్నాం తండ్రి. మీరు మాకు నేర్పించమని, ఇంతవరకు విన్న మాటలు మర్చిపోకుండా పరిశుద్ధాం తండ్రి వీటిని రేపమని, జ్ఞానం ఇమ్మని, ఇంకా విషయాల్ని జ్ఞాపకం చేయమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తుని వేడుకొచ్చున్నాం తండ్రి. 2 చేతులు దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సావాసం మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు ఇప్పుడు సదాకాలం తోడేను గాక.